ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆగస్టు 25వ తారీఖు 2026వ సంవత్సరం శుక్రవారం, మంగళవారం ఉదయం లంబాడిపేటలో ఉండే గుర్రాల దుర్గా వరప్రసాద్ నేను కలిసి కేసరపల్లి వెళ్ళాం. అక్కడ మెస్సియా పెంతెకోస్తు చర్చి ప్రబోధ్ కుమార్ గారి చర్చిలో వీరపనేని జాన్సన్ గారి సేవకుల సదస్సులో పాల్గొన్నాను. నేను ఒక పాట పాడా. అందులో పాల్గొన్న వాళ్ళు ఎవరంటే సూర్యచంద్రరావు, ఆయన భార్య హైమావతి, బల్లవరపు సుజాత, ఓ లాజరు, గుణదల ఫ్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు. నేను ఫస్ట్ పాట పాడాను. వీరపనేని జాన్సన్ గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది. అక్కడి నుండి వచ్చేటప్పటికి 3:30కి ఎండకి గేర్ వచ్చేసి బస్ స్టాండ్లో, అంటే ఇప్పుడు 25వ తారీఖు మధ్యాహ్నం 4:30 ప్రాంతంలో బస్ స్టాండ్లో సేద తీరాను. సిటీ బస్ స్టాండ్లో మధ్యాహ్నం 4:30 ప్రాంతంలో ఎండకి మళ్ళీ నా ప్రేయర్ టవర్కి వెళ్ళలేక, అందుకని నువ్వు ఏదైనా మాట్లాడతావా చూడు. ఓ లాజరు, బల్లవరపు సుజాత, గుణదల ఫ్రాన్సిస్, గుర్రాల దుర్గా వరప్రసాద్, మన సూర్యచంద్రరావు, ఆయన భార్య హైమావతి, తర్వాత ఎవరు గుర్రం కాలేబు తదితరులో హాజరైన వారిలో ఉన్నారు. నేను ఒక పాట పాడా. ఇప్పుడు సుజాత ఒక పాట పాడుద్దంట. పాడు 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 తొందరగా. ఇటు చూడు, ఇది కనబడట్లేదు. ఆ భోజన బంతిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన బంతిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. అత్తరుతో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. అత్తరుతో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు ఒక పల్లవి చరణం సుజాత చేత పాడించాను. ఎండ తగ్గిన తర్వాత 6ంటికి నేను ప్రేయర్ టవర్కి ఆరాధన